ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి గారికి ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు. అమ్మా, చాలా రోజుల తర్వాత లక్ష్మీపార్వతి గారు మీడియా ముందుకు వచ్చి చాలా గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇస్తున్నారు. లక్ష్మీపార్వతి గారు, నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మా నాయకుడు చాలా గొప్పోడు. చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు దుష్టులు, దుర్మార్గులు అనేటువంటి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి సత్యహరిశ్చంద్రుడు, దానకర్ణుడు, శ్రీరామచంద్రుడు. నీ ఒక సతీ సావిత్రివి. సిగ్గు, శరము, మానవత్వం అనేది లేదా? మళ్ళీ ఏమాత్రం ప్యాకేజ్ ఏం ఒప్పుకొని, ఎంత ప్యాకేజ్ ఒప్పుకొని ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు? లక్ష్మీపార్వతి, నీకు నిజమైన మామను పైకి పంపించి సొంత అత్తను రోడ్డును వదిలిపెట్టినాడు చంద్రబాబు నాయుడు. నీకు సిగ్గుంటే ఏ విధంగా మళ్ళీ ప్రజల ముందుకు వచ్చి నీకు ఏ విధంగా, ఏ వరుసతో, ఏ వైపు నుంచి నువ్వు అత్తమవుతావు చంద్రబాబు నాయుడు గారికి? కుటుంబమే నిన్ను వెలివేసి ఇదివకరణ చేసినటువంటి ఎంతో పవిత్రమైనటువంటి, ఎంతో మహానుడైనటువంటి ఆ మహానుభావం జీవితంలోకి అడుగుపెట్టి నువ్వు అప్రతిష్ట చేసి నానా ఇదులు చేసి కుటుంబాలనే స్విచ్ పెట్టినటువంటి నీవు చంద్రబాబు నాయుడు గారికి అత్త ఏ రూపంలో అవుతావు? నీకు సిగ్గు, శరం, మానవత్వం ఉన్నా ఏమాత్రము అన్నీ వదిలిపెట్టి ఈరోజు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు దుర్మార్గంగా పరిపాలిస్తున్నారు, రెడ్ బుక్ ఓపెన్ చేశారు, రెడ్ బుక్ ప్రకారంగా అందరినీ హింసిస్తున్నాడు, ఇన్నాళ్ళు గుర్తు రాలేదా నీకు? లక్ష్మీపార్వతి, నీకు సిగ్గు, శర్మ ఏమాత్రం ఉన్నా కూడా నేను రామారావు గారి సతీమణిని కూసుకుంటుంటావే, నీకు ఏమాత్రం ఇది ఉంటే ఆ మహానుభావుడు పార్టీ స్థాపించినటువంటి దినుసులో ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి ఒక పార్టీ ఆఫీసులు ఎక్కడ చూసినా ఈ గన్నవరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద ఈ విధమైన నేను వంశీ దాడి చేయించిన పొద్దు ఆ రోజు నువ్వు ఎక్కడో ఏంటివి? ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, రామారావు గారు పేరు పెట్టినటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీద నువ్వు ఏ విధంగా దాడి చేస్తావని అడిగడానికి సిగ్గు లేదా నీకు? ఈరోజు నువ్వు వచ్చి తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం నాయకులు దుర్మార్గులను కూయడానికి సిగ్గెంత సిగ్గు, శరం, మానవత్వం అనేటువంటిది ఉంటే నువ్వు ఏ విధంగా పెట్టుకుంటున్నావు? నీకు ఆ రోజు వాళ్ళు చేసినటువంటి దాడులు, ప్రతి దాడులు, హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు, వాళ్ళు దోచుకున్నటువంటి వెన్సిని గుర్తు రాలేదా నీకు? ఇప్పటికైనా సరే సిగ్గు, శరం, మానవత్వం ఉంటే ఇంకొకసారి మీడియా ముందుకు వచ్చి నీవు తెలుగుదేశం పార్టీ గురించి కానీ, చంద్రబాబు నాయుడు గురించి కానీ, లోకేష్ బాబు గురించి కానీ మాట్లాడే హక్కు, అర్హత నీకు ఏ రోజుకు లేదు. నేను మరి ఎన్టీఆర్ కుటుంబ సభ్యురాలను చెప్పుకునేటువంటి అర్హత నీకు ఏ రోజు కూడా లేదు. మాటికి చెప్తే ప్రజలు నిన్ను ఈమెకి ఎంత సిగ్గు లేదు అనేటువంటి ఒక ధోరణి తప్ప నీకు ఎలాంటి ఆదరణ లేదు. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన సరిగా లేదా? నీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంతో పవిత్రమైనదా? పెద్దగా పోలుస్తున్నావే మీ జగన్ను. నీ జగను, నీవు చేసినటువంటి నిర్వహణ ప్రపంచ దేశాలకే తెలుసు. ఏం చేసి పెట్టారనేంటి? ఎన్ని అరాజకాలు చేశారు, ఎంత కూత కోసారు, ఎన్ని మానభంగాలు చేశారు, ఎన్ని హత్యలు చేశారు. ఆ రోజు లేనటువంటి ఇది ఈరోజు రెడ్ బుక్ ఓపెన్ అంటారు. రెడ్ బుక్ అంటే ఈ వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తానట్లే దాన్ని బూచి పెట్టుకుని వచ్చేసి నీ నాయకుడు ఇచ్చిన ప్యాకేజీని ముందరతో పుంజుకొని ఈరోజు వచ్చి ప్రజలు తప్పుదావ పెట్టించి మీడియా ముందుకు వచ్చి తప్పుడు కూతులను కూస్తున్నావా నువ్వు? లక్ష్మీపార్వతి, ఇంకైనా నీకు నీ నాయకుడికి సిగ్గుంటే ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో అవును ఓపెన్ చేస్తారు. రెడ్ బుక్ ఎందుకు ఓపెన్ చేయరు? మీరు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని అరాజకాలు జరిగినాయి, ఎన్ని కుట్రలు జరిగినాయి, నిష్కారణంగా ఏ తప్పు చేయనటువంటి మహానుభావుని చంద్రబాబు నాయుడు తీసిపోయి 54 రోజులు జైల్లో పెట్టిన రోజు కనిపించలేదా నీకు? ఏ తప్పు చేయనటువంటి నాయకులను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులను, ఆడవాళ్ళను కూడా తీసిపోయి జైల్లో పెట్టినటువంటి రోజు కనిపించలేదా నీకు? ఈ రోజు నీకు రెడ్ బుక్ గుర్తొస్తుంది, అన్ని అరాజకాలు గుర్తొస్తున్నాయి. రాష్ట్రం అనేది ఏదో పెద్దగా నేను 1 సంవత్సరం 2 ఏళ్ళు ఆగి మీడియా ముందుకు రావాల్సింది అనుకుంటే, కానీ వీళ్ళు చేస్తున్న అరాజకాలు చూసి ఈరోజు మీడియా ముందుకు నువ్వు వచ్చినది ఎందుకు తెలిసిన? ఎప్పుడైతే తప్పు చేసిన వాళ్ళను చట్టపరంగా శిక్షిస్తుంటే నీ అధినాయకుడు ఇచ్చిన ప్యాకేజీని ముందర పెట్టుకొని ఆ ప్యాకేజీతో నువ్వు ఈ రోజు వచ్చి ముసిరి కన్నీరు కార్చినంత మాత్రాన ప్రజలు నమ్మి నిన్ను, నీ జగన్మోహన్ రెడ్డి కల్లిబుల్లి మాటలు నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. లక్ష్మీపార్వతి, ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఇంకొకసారి మీడియా ముందుకు రాకోకుండా
ఏది నిజం ఏది వాస్తవం అనేటువంటి ప్రజలకు తెలుసు. ఇంత కాదు 10 ఇంతలు చేసినా ఏ ఒక్కడు తప్పించుకోలేడు. రెడ్ బుక్ ఓపెన్ అవుతుంది, అవుతుంది. ఎవ్వడు కూడా తప్పు చేసినటువంటి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో రాక్షస పాలన పాలించినటువంటి నాయకులు కావచ్చు ఎవ్వరు కూడా ఈ రెడ్ బుక్ నుంచి తప్పించుకోలేరు. నీవు కాదు కదా, నీ జగన్మోహన్ రెడ్డి కాదు కదా, నీ జగన్మోహన్ రెడ్డి కాదు, ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. లక్ష్మీపార్వతి, నువ్వు ఎన్ని కల్లిబుల్లి మాటలు చెప్పినా, ఎంత ముసిరి కన్నీరు కార్చినా, ఏది చేసినా అయినా కానీ నీకేం సంబంధం? ఈరోజు నువ్వు వచ్చి మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు గారు చేతగాని ప్రభుత్వమా? చంద్రబాబు నాయుడు గారు ఇంకెత్తి జ్ఞానం లేదా? చంద్రబాబు గారికి రాజకీయం గురించి చెప్పే యోగ్యత నీకుందా? చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పే యోగ్యత నీకు, నీ అధినాయకుడికి ఉందా? ఆయన ఏంటో, ఆయన పరిపాలన ఏంటో దేశ విదేశాలు తెలుసు. ఈరోజు ఎక్కడ మీరు దోసుకున్న సంపదను అవును నీకు మీ అధినాయకుని అడుగు. అయ్యా, ఒక రాష్ట్రంలో ప్రతి కూడా ప్రతి చోట కూడా ప్రతి రాజధానిలో కూడా ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్క జిల్లాలో కూడా నీకు ప్యాలెస్ అవసరమా? ఆ రుషికొండ ప్యాలెస్ అవసరమా? నీకు ఇవన్నీ ఆస్తులన్నీ అవసరమా? ఇవన్నీ అవసరమని అక్కడ అడుగు. నిన్న లేక మొన్న మీ జగన్మోహన్ రెడ్డి పేరు మీద విట్టేసిన తర్వాత వెంటనే ఆ రోజు రోడ్డు పైన ఉన్నటువంటి చెత్తకు తనంతకు తాను నిప్పు పెట్టించి దానితో స్వానుభూతి పొందాలన్నటువంటి సూచన ప్రజలకు తెలియదా? లక్ష్మీపార్వతి, సిగ్గు శరం మాని నీ కథలు మానేసి నువ్వు నోరు మూసుకుని కూర్చుంటే బాగుంటుంది.